హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అమ్మా వీడియోస్. కుసుమకుమారి ఈజే అట్ కుస్మా 997. ఈరోజు తీయని అప్పాలు తయారీ చాలా తేలికగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. చాలామంది భయపడుతూ ఉంటారు అరిసెల్లాగా అవి కూడా కష్టమని. కష్టం ఏమీ లేదండి. ఈజీగా నూనె కూడా పీల్చుకోకుండా ఎంత చక్కగా చేసుకోవచ్చో హడావిడి లేకుండా మనం తెలుసుకుందామా. చూసేయండి. ముందుగా కావాల్సింది మనం ఎంత చేసుకోదలుచుకున్నామో అది అంత బియ్యం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అరడబ్బా బియ్యం తీసుకున్నానండి. అవి మినిమం 12 గంటలన్నా నానాలి. ఆ తర్వాత ఎంతసేపు నానినా కూడా పర్వాలేదు. నేను క్రితం రోజు మధ్యాహ్నం 12ంటికి పోసాను. మరుసటి రోజు మార్నింగ్ తీస్తున్నా. చూడండి, అలా ఒక 2 సార్లు కడిగేసి ఆ నీళ్లు ఓడ్చేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి మూత పెట్టి ఒక పక్కగా ఉంచుకోవాలి. ఆ తర్వాత అవి బాగా నానుతాయి. నానిన తర్వాత అందులో ఉన్నటువంటి నీళ్ళని తీసేసి కొంచెం వడేసుకోవాలి. చిల్లులు బుట్ట కానీ ఏమైనా ఉంటాయి కదా, జల్లి ప్లేట్లు అట్లా జల్లెలు లాంటివి అట్లా వడేస్తే నీళ్ళు పోతాయి. అవి చూడండి, ఇలా నీళ్ళు తీసేసాము. ఇలా ఉంటాయి. ఇలా ఉన్నా కూడా ఆ పాట మిక్సీ వేస్తే మాత్రం మిక్సీ కూడా పాడవుతుంది. ఒకటి కొంచెం మనకు జల్లించడానికి దానికి రాదనమాట. అందుకని తీసేసి నీళ్ళు చూడండి. అవునండి, అన్నట్టు ఈ బియ్యం కడిగే నీళ్ళు, కూర కడిగే నీళ్ళు మీరు మొక్కలకి వాడండి. చాలా బలము, మంచి పూలు ఇస్తాయి. కూరగాయలు ఆకుకూరలు కూడా మనకి లభిస్తాయి. చాలామంది తెలుసు అనుకోండి, కాకపోతే చెప్తున్నాను అనమాట, మధ్య మధ్యలో గుర్తు చేయటం. తర్వాత ఆ నీళ్ళు తీసేసినాక మళ్ళా ఒకసారి మంచినీళ్ళతో కడుక్కోవాలి. నేను బయట వెలుతురుగా ఉంటుందని బయట మాకు అరుగు ఉందండి, అరుగు మీదకి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నీళ్ళు కూడా తీసేసేయాలి. తీసేసేసి నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళా వడేసుకోవాలి. ఇందాక నేను వడేయలేదు, ఓన్లీ నీళ్ళు మాత్రమే తీశాను. ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసేసి ఇప్పుడు నేను పడేస్తాను అనమాట. చిల్లులు బుట్ట ఉన్నవాళ్ళు చిల్లులు బుట్ట లేదా జల్లెలు లాంటివి ఉంటాయి కదా, చిల్లువి స్టీలు కానీ సత్తువు కానీ ఏవైనా కానీ జల్లించుకోవటమే కనుక ఏవైనా వాడచ్చు. అలా దాంట్లోంచి నీళ్ళు వచ్చేసేసి ఇప్పుడు మనం ఒక పల్చటి బట్ట అంటే కాటన్ బట్టను తీసుకుని అలా పరిచేసేయాలి. చూసారా, నేను వడేసినాక పెడుతున్నా కనుక నీళ్ళు ఏమీ మీకు తెలియట్లేదు. చూసారా, లోపల వడేసుకుని వచ్చాను. చూడండి, అలా పరిచేసుకోవాలి. చూసారా, మంచి శుభ్రమైన క్లాత్ నట్ట పెట్టేసి ఆరబెట్టి, ఎండనే అక్కర్లేదు, ఎండలేని వాళ్ళు లోపల కూడా ఆరబెట్టుకోవచ్చు. మరీ చల్లగా ఉంది చలికాలం అంటే కొంచెం ఫ్యాన్ వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. అది కానీ మొత్తం స్ప్రెడ్ చేశాను. మళ్ళీ ఆ నీరంతా కూడా పీల్చుకుంటోంది. పీల్చుకున్న తర్వాత పొడి పొడిగా వస్తుందన్నమాట. అంటే ఒక 20 నిమిషాలు అరగంట కన్నా అక్కర్లేదు. ఇలా తడంతా అది పీల్చుకుంటుంది కనుక మనకి తెలిసిపోతుంది, దగ్గరికి లాగేయచ్చు. ఇగో చూసారా ఎలా పీల్చుకుందో. ఇగో చూడండి, ఇట్లా సాఫ్ట్గా వస్తాయి. మిక్సీ వేస్తే కనుక ఈ పిండి సాఫ్ట్గా వస్తుంది. ఇవి నేను మీకు అరడబ్బా అని చెప్పాయి కదా, అరడబ్బా అంటే పావుసేరు డబ్బా ఉంటుంది కదా, అందులో సగం అనమాట నా ప్లాస్టిక్ గ్లాసు. సో అంతనే చేస్తున్నాను. కొద్దిగా చేసి చూపిద్దాం తెలియని వాళ్ళకి అని. ఆ తర్వాత అదే అనమాట నేను పోసింది. అవి మళ్ళీ అన్నీ వచ్చాయి చూసారా, వాటిని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ వేసేస్తే పిండి వచ్చేసింది. చూసారా, దీన్ని మనం జల్లించుకోవాలి. జల్లించుకుంటే మొత్తం ఒకేసారి వేయం కదా, వేసినాక 2 మాటలు వేస్తాము. 2 మాటలు కూడా మనం జల్లిస్తే ఆ మరువు వస్తుంది. మరువుని మళ్ళా మరొక్కసారి జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఉంటుందండి, ఒక 1/2 చెంచా అట్లా ఉందనుకోండి, రవ్వలాగా జల్లించినాక పైన వస్తుంది కదా మరువు. దాన్ని మనం ఏ ఉప్మా చేసుకునేటప్పుడు గోధుమ రవ్వలోనో లేకపోతే బియ్యపు ఉప్మా చేసుకునేప్పుడు అందులో కలిపేసుకోవాలి. అంతే, మొత్తం మరీ సాఫ్ట్ అవ్వదు కదా. ఇగో చూసారా, అయితే కొలిచిన తర్వాత 1.5 అట్లా వస్తుంది. ఎందుకనంటే అది అంతే కదా, బౌల్గా ఉంటుంది కదా పిండి అంటే. అట్లా మళ్ళీ దాన్ని ఆ తడిపోకుండా మనం అదిం పెట్టి ఉంచుకోవాలి. మనము అది రెడీ చేసుకునేలాగా. దీనికి కావాల్సింది బెల్లం కావాలి కదా, బెల్లము. చూడండి, కప్పు బియ్యం తీసుకున్నాం కనుక కప్పు మీరు ఏ కప్పుతో తీసుకుంటే దాంతోనే ఎన్ని బియ్యం తీసుకుంటే అంత బెల్లం పొడి, అది చాలు. ఇంకా మాకు తీపి ఎక్కువ అవుతుంది అనుకుంటే తలగొట్టు తీసేసి కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. తీపి తినగలిగిన వాళ్ళు ఇది, కొంచెం షుగర్ అది ఉండే ఎక్కువ తీపి మేము తినము అన్నవాళ్ళు బెల్లం పర్వాలేదు, కానీ చెప్తున్నాను అనమాట. అలా చేసుకోవాలి. అలాగే నీళ్ళు కూడా
ఒకటిన్నర పోసుకోవాలి. ఒకటిన్నర పిండి వచ్చింది కదా, బియ్యం మరి నానేసాం కదా, అందుకని ఒకటిన్నర పోసుకోవాలి. పోసుకుని చక్కగా నేను స్టీల్ గిన్నె పెడుతున్నానండి, చక్కగా వస్తుంది. ఎక్కువ మొత్తంగా చేసుకునేటప్పుడు పెద్ద గిన్నెలు కానీ పెద్ద బాండీలు కానీ పెడతారు. నేను ఇది సరిపోతుందనే ఉద్దేశంతో దీంతోనే చేస్తున్నాను. జాగ్రత్తగా చేసుకుంటే మంచిగానే వస్తుంది, అడగంటదు. పిండిలో చేసుకోవాలి జాగ్రత్తగా. ఆ పిండి పోయటంలోనే ఉంటుంది. ఒకచోట నీళ్లు తెల్లిపోతున్నాయి చూసారా, స్టవ్ పెట్టాను, నీళ్లు తెలుతున్నాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా అదే మిక్సీ వేసుకున్నాం కదా, మిక్సీ కొంతమంది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నప్పుడు బయటకి రోకళ్ళ మరణ ఉంటుంది కదా, అట్లా దంపించుకొస్తారు. అంటే మన కార్యక్రమాలకి దేవుని కార్యక్రమాలు కానీ లేదా పితృ కార్యక్రమాలు కానీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి కదండి, అప్పుడు మిక్సీలు పనిచేయవు, సరిగ్గా పాడైపోతాయి కూడా ఒకప్పుడు ఈ తడి వేస్తే. అందుకని బయటికి పంపించుకుని తీసుకొస్తారు. అటువంటప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు కూడా మనం ఎంత వేసుకుంటే అంత అప్పుడు కూడా జల్లించుకోవాలి. జల్లించుకోకపోతే ఇది వస్తుంది, బరక వస్తుంది అన్నమాట. బరక వస్తే తెలుసు కదా, లోపలంతా పచ్చిగా ఉన్నట్టుగా మన పంట కిందకు వస్తుంది. అలా కాకుండా మెత్తగా చేసుకుని ఏదైనా ఒకటే ప్రాసెస్, దాన్ని అదిమి పెట్టుకోవాలి, తడిపోకుండా జల్లించుకుని పిండి అదిమి పెట్టుకుని. దీనికి ఏం లేదండి, మనం తీసి పెట్టుకున్నాం కదా, ఒకటి బెల్లం అంతే. అదిగో నీళ్ళు మాత్రం 1.5 పోయమన్నాను, ఎందుకంటే పిండి కదా, పిండి కొంచెం పీల్చుకుంటుందని కొంచెం పోయమన్నా. కరిగేదాకా ఉంచుకుంటే చాలండి. దీనికి తీగ పాకం కానీ లేదా వండ పాకం కానీ అక్కర్లా, టంగు పాకం అంటారు, అవన్నీ అక్కర్లేదు. ఇలా అవన్నీ వేస్తే మీకు ఈ పిండి పీల్చుకోదు, కొంచెం కన్నా పీల్చుకోదు. విడిగా మనం పితృ కార్యక్రమాలకి ఏలక్కాయ వేయము, మామూలుగా దేవుడికి కానీ మనం కానీ చేసినప్పుడు ఏలక్కాయలు వేయచ్చు. ఆ యాలకుల పొడి వేసాను. ఎంత 2-3 యాలకులు, ఒక చిన్న గ్లాసే కనుక 2-3 యాలకులు వేసి మళ్ళా దాన్ని చేస్తున్నాను. అంతే, మొత్తం కరిగింది కదా. ఇప్పుడు మనం కొంచెం ఇంకొక నిమిషం ఉంచుకొని మనం అట్టబెట్టుకున్నటువంటి ఆ పిండిని ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా మనం కలుపుకోవాలి. సిమ్ములో ఉంచి వేయండి. ముందు కొంచెం వేసిన తర్వాత శాంతం తీసేసి కూడా మనం కలుపుకోవచ్చు. అర్థమైందా? అది ఇలా చేస్తే అసలు ఏమాత్రం కష్టం లేదండి, చాలా సులువుగా అయిపోతుంది. పాకం రావాల్సిన అవసరం అస్సలు లేదు. భయపడకూడదు, అమ్మో అప్పాలా పాకం రావాలి అనే అసలు భయం అసలే లేదు. అదిగోండి అట్టా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒంటి చేత్తో కుదరదండి, పట్కారుతో పట్టుకుని గిన్నె దాన్ని ఉండలు లేకుండా మొత్తం మిగిలిన పిండి కూడా వేసుకుని కలిపేసుకోవాలి. అదిగోండి అలా వచ్చేసింది చూసారా, ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇంకా చల్లారితే గట్టిగా వస్తుంది అనమాట. సో ఇది చాలు. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేస్తే మనకి సాఫ్ట్గా వస్తుంది అనమాట. మనకు ఉండలు చేయడానికి దానికి కూడా వస్తుంది. ఓకేనా? అలా వేయాలి, కొద్దిగా వేసుకోవాలంతే. అయిపోయింది. కొద్దిసేపు దీన్ని మూత పెట్టేసి స్టవ్ ఆపేసేసాం. స్టవ్ ఆపినాకే మళ్ళీ ఒకసారి కలయబెట్టాను. అంతేగాని స్టవ్ మీద ఉంచుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అది కింద మాడుకొస్తుంది. అందులో కూడా కొంచెం కదా, కొంచెమైనా ఎంతన్నా కానివ్వండి, జాగ్రత్తగా చేసుకోవాలి కదా. అలా కాసేపు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కూడా అక్కర్లా, 2-3 నిమిషాలే. ఆ తర్వాత పట్టుకుంటే అసలు వేడే లేదు, అసలు గోరువెచ్చదనం కూడా లేదు, అసలు అంత ఇది లేదు. అంటే నూనె తగిలి నెయ్యి తగిలి వాటిలో వేయించడం అయితే వేడి ఉంటాయి, కానీ ఇలా నీటిదే కనుక, నీరు బెల్లమే కనుక వేడి లేదు, అది వచ్చేస్తుంది వెంటనే. నిజంగానే వెంటనే చేసేస్తున్నాను నేను, తెలుసా, అసలు టైం తీసుకోవాలా నేను. బాగానే ఉంది, ఇంకెందుకు అని చెప్పేసి నేను టైం తీసుకోకుండా చక్కగా దాన్ని దగ్గరికి చేసేసాను. మళ్ళీ మొత్తం మంచిగా వచ్చిందండి. ఇలాగే ఉండాలి. కొంతమందికి పగిలిపోయినట్టుగా అట్లా వస్తాయి కదా, అది ఎందుకనంటే బియ్యపిండి ఎక్కువ పట్టడం వల్ల. కానీ ఇప్పుడు చూసారా, మనం మిక్సీ పట్టుకున్న బియ్యము ఇది సరిపోయింది. ఎందుకని అంటే పాకం రాకుండా చక్కగా బెల్లం అంతా కరిగిన తర్వాత దగ్గర తీగ పాకం రాకుండా కొంచెం ముందుగా తీసుకున్నాం మనం. తీగ పాకము వద్దు, ముదురు పాకము వద్దు దీనికి. ఇది అరిసె కనుక, అరిసె కాదు కనుక, ఇది అప్పం కనుక ఇంతే ఇది. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకోవటమే. చిన్న చిన్న ఉండలు చేసేసుకుంటే ఒక 14-15 వస్తాయి దీనికి. ఓకేనా? అది సైజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అస్సలు వేయలేదండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం నేను నెయ్యి చేసుకున్నాను, నూనె కూడా చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నూనె చేసుకుని, ఇందాక మనం వేసాం కనుక అదే బెల్లం వేసట్లో వేసేసాం కదా నెయ్యి, ఇప్పుడు నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా చేసుకుని పెట్టేసుకోవాలి. ఇందులో చేసుకోవచ్చు,
ఇలా కుదరని వాళ్ళు ఇట్లా విడిగా ఏమన్నా పెట్టుకుని దానిపైన స్టవ్ పక్కనే పెట్టుకుని చేసుకుంటే అట్లా మనం తొందరపడక్కర్లేదు. ఇలా చేసి పెట్టుకుని అన్నీ వేసేసుకోవచ్చు ఒకసారిగా. అది దగ్గరుండి వేయించుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కటో రెండో అట్లా మన నూనె పోసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. అంతే, అయిపోయింది. చెప్పా కదండి, ఇది ఏలక్కాయ అన్నమాట. చూసారా, ఇలా అన్నీ ఇలా చేసి పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవటమే అంతే. చూసారా, నూనె కానీ నెయ్యి కానీ దగ్గర పెట్టుకోండి. మొత్తం నెయ్యితోనే కావాలంటే మనం ఇందా పాకంలో వేసాం కనుక ఇప్పుడు నేను నూనె చేసుకుంటున్నాను. ఎలాగ నూనెలో వేస్తున్నాం కదా, ఇంకా ఆరకుండా ఇట్లా గబగబా ఇలా చేసేసుకుంటే వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. అంతే, మధ్య మధ్యలో కొంచెం నూనె రెండు అయినాక అట్లా కొంచెం నూనె తీసుకుంటే అట్లా నూనెలో వేగిన కనుక అక్కడ కొంచెం తక్కువ పడుతుంది. చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇన్ని సామాన్లు ఎందుకని నేను ఇందులో చేసేస్తున్నాను. చూసారా 5 నిమిషాల్లో తయారు చేసేసానండి. ఇందులోనే ఇంకా మళ్ళీ ఎక్కువ సామాన్లు చేసుకోకుండా మనం తీసాను, వేసాను, పెడుతున్నాను, ఏం అంటుకోవట్లేదు. చూసారా, కంగారు పడక్కర్లేదు. పాకము అది దాని కూడా కంగారు పడక్కర్లేదు. చక్కగా తీరికగా ఈజీగా చేసుకోవచ్చు కంగారు అస్సలు లేకుండా. అయితే కొద్దిగా చేసుకుంటున్నప్పుడు ఇలా 1 కప్పు 2 కప్పులు చేసినప్పుడు మనమే చేసేసుకోవచ్చు. ఎక్కువ ఫంక్షన్స్లో వాటిల్లో లేదా దేవుడి పూజలు అవి జరుగుతున్నప్పుడు అప్పుడు మరి మడి కట్టుకుని చేస్తారు కదండి, మరి టైం పడుతుంది. ఇది కాక బోడని వంటలు ఉంటాయి కదా, అటువంటిప్పుడు హెల్ప్గా ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. ఇలా చేసినా చాలా ఈజీ అనమాట. అది ఒకళ్ళు పాకం పడుతుంటే ఒకళ్ళు పోస్తూ ఉంటే కలపడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, అది చూడండి ఎంత చక్కగా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నాము. మరి ఇప్పుడు ఏం చేసుకుందామా, అప్పాలు సరిపడిగానే పోసానండి నేను. నూనె సిమ్లో పెట్టి వేసాను అన్నమాట. చూడండి చక్కగా ఎంత చక్కగా వస్తుంది చూసారా. అంతే, మనకి ఎట్లా కావాలో అట్లా బ్రౌన్గా కావాలంటే బ్రౌన్గా, కొంచెం డార్క్గా కావాలంటే డార్క్గా అట్లా వేయించుకోవాలి. చూసారా, ముందుగా వేసినవి త్వరగా వేయించుకున్నాం. కొంచెం పొంగినవి కూడాను. మెత్తగా ఇష్టపడేవాళ్ళు ఇది తినచ్చు. కరకర రావాలి అనుకో కొంచెం మందంగానే ఒత్తుకుంటే అయిపోతుంది, పచ్చగా కాకుండా. కొద్దిగా ఈ మాట కొంచెం నూనె కాగాలి. కాగినాక వేద్దాం. ఇప్పుడే కదా వేయించాం కదా. నేను ఇంకా వేరే చేయట్లా, ఇందులోనే చేస్తున్నా. వేడి మీద ఇట్లా ఉంటుంది, చల్లారితే ఇది ఆయిల్ ఉండదు, ఏం పీల్చుకోవట్లా. అంతే, అంటే పాకం వచ్చేదాకా అక్కర్లా. కరిగినాక తీగ పాకానికి కూడా కొంచెం యువతలు కానీ ముందుగానే తీసేసుకోవాలి. తీగ అక్కర్లా, ముదురు అక్కర్లా. అసలు వాటికి అయితే ముదురు పాకం, టంగు పాకం అంటారు కదా, అది కావాలి. దీనికి అది అక్కర్లేదు. ఇక చూడండి ఎంత చక్కగా ఉందా, చూసారా. అది 4-5 వేసినా ఏమి కావు, అతుకున్నా విడిపోతాయి. వేగినాక విడిపోతాయి, మనం సర్వ్ చేసుకోవచ్చు. అస్సలు కంగారు పడే పిండి వంట కాదు ఇది, చక్కగా చేసుకోవచ్చు. అయితే పాకం పిండి పోసేటప్పుడే జాగ్రత్తగా పోసుకుంటూ కొంత సరిపడగానే పోసుకోవాలి. ఒక ఎక్కువ ఉందనుకో, నీళ్ళు తక్కువ పోస్తే మళ్ళీ చాలా, అలాగని ఎక్కువ పోస్తే మరీ పలుచనైపోతుంది. మళ్ళీ పిండి కలపాల్సి వస్తుంది. అట్లా కలపడంలోనే తేడాలు వస్తాయి. అలా కాకుండా ముందుగా ఎంత కావాలో అంత కనుక సరి చేసుకుని పెట్టుకుంటే ఇలా వేయించేసుకోవచ్చు. మెత్తగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ముందుగా తీసేస్తే అయిపోతుంది. కరకరలాడాలనుకునే వాళ్ళు కరకరగా వేయించుకుంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ చాలామంది మెత్తప్పాలు తింటూ ఉంటారు. అది మెత్తగా కావాలంటే మెత్తగా ముందు కనుక ఎట్లా కొంచెం అట్లనే వస్తాయి. నూనె మరి కాగినాక ఇస్తే నల్లగా అయిపోతాయి కదా, అందుకని కొంచెం చిన్నగా స్లిమ్గా ఉన్నప్పుడు పెట్టాము. కాగింది, చక్కగా మంచిగా వస్తుంది. చూసారా, మరి ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ కూడా వేసుకోవచ్చు. 10-15 కూడా వేసుకొని వేయించుకుంటుంటే దగ్గరుండి ఇలా చూసుకుంటుంటే మంట మరి హై కాకుండా జాగ్రత్తగా వేయించుకుంటుంటే చక్కగా బాగుంటాయి. మరి పొగలు వచ్చేదాకా కాకుండా వేసేద్దామండి. కొన్ని కావాలని కొంచెం మందంగా వచ్చాను, చూద్దాం ఎలా వస్తాయి అని. అన్నీ కరకరగా కావాలంటే ఇంకొక రవ్వ పాకం, కొంచెం చేయ పాకం వచ్చేటప్పుడు అప్పుడు పోసుకోవచ్చు. లేదు మామూలుగా ఇక్కడ మెత్తగా అలా చల్లారాక కొన్ని గట్టిగానే వస్తాయి. ఎట్లాగైనా చూసారా, అన్నీ కూడా సరిపోతాయి. సో నేను వేయించుకోవచ్చు మనం. ఇక లాస్ట్కి వచ్చేసామండి. 3 ఉంటే వేసాను. చక్కగా చూసారా, ఉబ్బుతున్నాయి కూడాను. అలాగని మరీ దూదుల్లాగా అట్టా ఉండవు, కరకరగానే ఉంటాయి. చల్లారితే గట్టిపడుతుంది, చక్కగా ఉంటాయి. నూనె పీల్చుకోలేదు ఎక్కువ అసలు. చూసారు కదా మనం ఎంత పోసామో నూనె. మరి బాగున్నాయా? మరి మీరు కూడా ట్రై చేయండి, వస్తుంది రాని వాళ్ళకి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి తెలుసు కనుక అందులో మెళకువలు కూడా బాగా తెలుస్తాయి. మరి ఇది నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఎన్ని వచ్చినాయో, మొత్తం మీద ఒక 14 వచ్చినాయి కదా. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి వీడియోని లెంగ్తీగా ఉండకుండా మధ్య మధ్యలో స్పీడప్ చేశానండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలానే ఉంచండి, నాకు సపోర్ట్ ఇస్తుండండి. మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి. ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. స్పిరిచువల్, ఎడ్యుకేషనల్, కుకింగ్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇలా చాలా ఉన్నాయి. నాకు సపోర్ట్ ఇస్తారు కదా. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దామా.